సంపూర్ణ ఆరోగ్యానికి సోపానమైన యోగాను ప్రతి ఒక్కరికి చేరువ చేసేందుకు కళాకారులు కృషి చేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా విజ్ఞప్తి చేశారు. ఆయుష్ శాఖ, ఎన్టీఆర్ జిల్లా అధికార యంత్రాంగం, విజయవాడ నగరపాలక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ రోజు నగరంలోని BRTS యోగా స్ట్రీట్ లో నిర్వహించిన ఆర్టిస్ట్ థీమ్ యోగా కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని నాట్యాచార్యులు, కళాకారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా యోగాను సమాజంలోని ప్రతి వర్గానికి చేరువ చేయాలనే సంకల్పంతో థీమ్ యోగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ లక్ష్మీస తెలిపారు. కళాకారులతో నిర్వహించిన యోగాభ్యాస కార్యక్రమం విజయవంతమైందన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21 నాటికి సర్వరోగ నివారిణి అయిన యోగాను రాష్ట్రంలో కనీసం 2 కోట్ల మందికి, జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి చేరువ చేసేందుకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్ శాఖ నిపుణుల సహాయంతో రూపొందించిన 45 నిమిషాల సరళ యోగా, కామన్ యోగా ప్రోటోకాల్ ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరికి యోగాను చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఈరోజు 10వ రోజు కళాకారులను పిలిపించి BRTS రోడ్లో విజయవాడలో యోగా శిబిరం ఏర్పడడం జరిగింది. కళాకారులు అందరూ ఉత్సాహంగా వచ్చి అందరూ చాలా ఆసక్తికరంగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ ఇంటర్నేషనల్ యోగా డే కోసం ఇచ్చిన ప్రోటోకాల్ ఏదైతే ఉందో, యోగా ప్రోటోకాల్ 45 మినిట్స్, ఆ ప్రోటోకాల్ అందరూ బాగా ప్రాక్టీస్ చేసి అందరూ ఆనందంగా యోగాలో పాల్గొన్నారు. సో ఇదే స్ఫూర్తితో ప్రతిరోజు ఒక్కొక్క సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించేది జరుగుతూ ఉంది. రేపు ఫార్మర్స్ని, రైతులను తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించడం జరుగుతుంది. సో ఇట్లాగే జూన్ 21 నాటికి మన జిల్లాలో 10 లక్షల మందికి యోగా నేర్పించడంతో పాటు యోగాంధ్రాన్ని సక్సెస్ చేస్తూ ప్రతి ఒక్కరూ యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆనందంగా ఉండాలి. అలాగే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ని లీడ్ చేయాలనేది యోగాంధ్ర కార్యక్రమం ఉద్దేశం. దీనికోసం ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం సన్నద్ధంగా ఉంది. ఇదే వాటిలో మనం అడుగులు వేస్తున్నాము. సో ప్రతి మండలాల్లో, ప్రతి విలేజెస్లో కూడా యోగా కార్యక్రమాలు, అలాగే యోగా కాంపిటీషన్ జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరూ పబ్లిక్ ముందుకు రావాలి. యోగాని ఒక మన జీవిత భాగంగా, అంటే పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్గా ప్రాక్టీస్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటున్నాను.